ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీ గారు రచించిన ది గ్రేట్ ట్రిక్ అనే ఒక చక్కటి కథను విందామండి. సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే దిగాలుగా కూర్చున్న భర్తను చూసి ఆశ్చర్యపోయింది కాచాయిని. సరాసరి సోఫా దగ్గరికి వెళ్ళి అందులో కూలబడటం, షూస్ విప్పుకోవటం కూడా మర్చిపోయి సాలోచనగా శూన్యంలోకి చూస్తూ ఉండటము వింతగా అనిపించింది. భర్త పక్కనే కూర్చుని అతని షర్టు గుండీలు విప్పుతూ, ఏం జరిగిందండి, ఎందుకు అలా ఉన్నారు, మీ మామూలు కూడా మర్చిపోయి అలా పరాగ్గా కూర్చున్నారు ఎందుకు అని అడిగింది. వెంటనే జవాబు ఇవ్వలేదు రాజారావు. తర్వాత మెల్లగా, కాత్య, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా అన్నాడు. విస్తుపోయి చూసిందామె ఏమిటన్నట్లు. కాత్య, లోకంలో బాంధవ్యాలు నాకు ఎప్పటికీ అంతుపట్టని విషయం. ఓ కుటుంబంలోని పిల్లల వివాహ బాధ్యత కన్నవారిది కాదా? పెద్ద పిల్లలు తమ బ్రతుకులు తాము బ్రతుకుతున్నా మిగతా పిల్లల బాధ్యత వహించాల్సిందేనా అంటున్న భర్త వంక అనుమానంగా చూసిందామె. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇలా ఒక్కొక్కరి పెళ్ళిళ్ళు తలపైన వేసుకుని మోస్తూ పోతే వారి వారి సొంత బాధ్యతలు తీర్చుకునేదెలా అన్నాడు రాజారావు మళ్ళీ ఆమె వదనంలోకి చూస్తూ. ఎలర్ట్ అయిపోయింది కాచాయిని. రాజారావు చెల్లెలి పెళ్లి కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ మధ్య. ఆ పిల్లకు సంబంధం కుదురుంటుంది. చెల్లెలి పెళ్లి కోసం డబ్బు సర్దమని రాసుంటాడు తండ్రి అతనికి. ఇప్పుడే గట్టిగా ఉండాలి తను, లేకుంటే ఈ మెతక మనిషి ఇల్లు గొల్ల చేసేస్తాడు అనుకుంది మదిలో. పెళ్ళిళ్ళు కానివ్వండి, పురుళ్ళు కానివ్వండి, కడుపులు చేత పట్టుకుని బయటికి పోయి ఎవరి బ్రతుకు తెరువుకు వాళ్ళు పాటలు పడుతున్న ఈ కాలంలో కూడా జ్యేష్ఠులంటూ పిల్లల్ని పీడిస్తే చివరికి వాళ్ళు జస్టలుగా మిగిలిపోతారు. ఇది అసమంజసం, అమానుషం. పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరి బ్రతుకులు వారివే. ఓ చిన్న లెక్చర్ ఇచ్చింది ఆమె. కానీ కాచ్చా, ఆపద్ధర్మంగా తల్లిదండ్రులను అవసరంలో ఆదుకోవటం పిల్లల ధర్మం కాదంటావా అడిగాడు. కానే కాదు, ఆపద్ధర్మం అనుకుని ఉద్ధరించబోతే చివరికి ఒట్టి ధర్మంగానే మిగిలిపోతుందండి. అసలు అలాంటి ఆలోచనను ఆదిలోనే తుంచేయటం అందరికీ ఆరోగ్యకరం తీర్పు ఇచ్చేసిందామె. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అంతే అంటావా కాచ్చా రెట్టించాడు అతను. ఎవరైనా ఒకటే ఖచ్చితంగా అంది కాచాయిని. ఇంటి దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా అడిగింది అనుమానంగా. అన్నాడు. తన అనుమానం నిజమైందనుకుని పెళ్లి కుదిరిందట్నా? అవును. ముహూర్తాలు కూడా పెట్టించారా? ఎప్పుడో? వచ్చే నెలలో కాచ్చా. డబ్బు సర్దమని రాశారా? అవును. పెద్ద మనిషి అభిమానం చంపుకుని సాయం కోరితే మొండి చేయి చూపటానికి నా మనసు అంగీకరించటం లేదు కాచ్చా. అప్పో సొప్పో చేసైనా ఆదుకోవాలనిపిస్తోంది అన్నాడు. అప్పు చేసి మరీ ఆదుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలంటారు. మన దగ్గర పైసా లేదని రాసేయండి. అతని షూస్ విప్పి పక్కన పెడుతూ ఖచ్చితంగా చెప్పేసింది ఆమె. అంతేనంటావా కాచ్చా? అవును అంతే నిష్కర్షగా అంది. సరే అంటూ లేచాడు అతను. అంత సులభంగా భర్త తన మాటను విన్నందుకు ఆనందించింది ఆమె. సంబంధం ఏ ఊరిదో ఏమిటో రాశారా? ఉత్తరం ఇలా ఇవ్వండి చూస్తాను అంది. జేబులో నుంచి కవర్ తీసి ఆమె చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు అతను. కుతూహలంగా ఆ ఉత్తరాన్ని చదివిన కాచాయిని తెల్లబోయింది. ఆమె వదనం వెలిసిపోయిన చిత్రపటంలో అయిపోయింది. ఆ ఉత్తరం రాసింది మామగారు కాదు, పెళ్ళి ఆడబొడుచుది కాదు. దాన్ని తన తండ్రి రాశాడు అల్లుడికి. తన చెల్లెలు పెళ్లి హఠాత్తుగా కుదిరిందట. డబ్బు సర్దుబాటు చేసుకోవడానికి తగిన వ్యవధి లేదని, అల్లుడిని ఎంత వీలైతే అంత సర్దమని రాశాడు. అంతసేపు అత్తవారి గురించి ఆలోచిస్తూ ఏవేవో సలహాలు ఇచ్చింది తన భర్తకి. కానీ ఇది తన పుట్టింటి అవసరం. అసలు విషయం చెప్పకుండా తన చేత కమిట్ చేయించిన భర్త కన్నింగ్నెస్కి పీకల దాకా కోపం వచ్చింది ఆమెకు. విసురుగా భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి, మా చెల్లెలు పెళ్ళని ముందుగా నాకెందుకు చెప్పలేదు? ఇది అన్యాయం అంది. రాజారావు వధువులా నవ్వాడు. న్యాయసూత్రం ఎవరికైనా ఒకటేనని నువ్వే చెప్పావుగా కాచ్చా అన్నాడు అమాయకంగా ముఖం పెడుతూ. అది కాదండి, మా నాన్న డబ్బు సమకూడక పాపం అంటూ ఆమె ఏదో అనబోతూ ఉంటే, సారీ డియర్, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, ఇక నో అప్పీల్ అంటూ మరొక మాటకు తావివ్వకుండా టవల్ తీసుకుని బాత్రూంలోకి దూరేశాడు అతను. కథ సమాప్తం.